జయ జయ హే తెలంగాణ గీతానికి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. జయ జయ హే తెలంగాణ పాట ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం తెలంగాణ గీతం వివాదాస్పదం కావడంపై ఇప్పుడే మాట్లాడలేమంటున్న కోదండరాంతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈసారి చాలా ఘనంగా నిర్వహించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 2వ తేదీన మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడుకలు చాలా ఘనంగా జరగబోతున్న ఈ తరుణంలో తెలంగాణకి సంబంధించినటువంటి అధికారిక గీతము ఇదే జై జై హే తెలంగాణ అంటూ అందశ్రీ గారు రాసినటువంటి ఏదైతే పాట ఉందో అది ఈసారి అధికారికంగా దాన్ని ప్రకటించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ పాట కొంత వివాదాస్పదమైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీన్ని ఎంఎం కీరవాణి ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని కంపోజ్ చేయడం ఇప్పుడు తెలంగాణ వాదులకు మాత్రం ఇది ఎవరు కూడా హర్షించదగ్గ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ కవులు ఎంతోమంది మ్యూజిషియన్స్ ఎంతోమంది కళాకారులు ఉంటే కీరవాణితో చేయించడం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. ఆయన తెలంగాణ జేఏసీకి చైర్మన్గా ఉండటం, తర్వాత ఇప్పుడు తెలంగాణ జనసమితికి అధ్యక్షులుగా ఉన్నటువంటి కోదండరాం గారు ఉన్నారు. సార్, ఈ విషయం పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు, ఏంటి సార్? ఈ దానిపైన నాకు మాట్లాడేటువంటిది మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతానికైతే. ఆ పాట అయితే ముందు జాతీయ గీతంగా రానియండి, అది చాలా కీలకం నా దృష్టిలో. అది జాతీయ గీతంగా వచ్చిన తర్వాత ఇంకా ఎట్లా చేయొచ్చు, ఇంకా ఎంత బాగా దాన్ని తీసుకురావచ్చు, అన్ని విషయాలు ఆలోచించుకుందాం, మెరుగులు దిద్దుదాం దానికి. కానీ మొత్తానికి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో ఒక పతాక గేయంగా నిలిచినటువంటి ఆ పాట ఇవాళ ఒక జాతీయ గీతం కావటం చాలా సంతోషదాయకం. ఇంతవరకు ఎవరు ఇవ్వనటువంటి ఒక గుర్తింపు. మేము ఎన్నోసార్లు ఇది జాతీయ గీతంగా ప్రకటించుకొని పాడుకున్నాం తెలంగాణ వ్యాప్తంగా. ఇవాళ అధికారికంగా దానికి ఒక గుర్తింపు దొరకటం, ఇవాళ దాన్ని పాడుకోవాల్సిన ఒక అవసరం కలగటం చాలా సంతోషం. అంతకు మించి దీనిపై నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. అంటే తెలంగాణ కళాకారులు ఎంతోమంది ఉన్నారు ఈ పీఠంలో, ఇది అధికారిక పదం నుంచి నేను ఈ దాని గురించి ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. మిగతా ఏవైనా తర్వాత చూద్దాం. ఇది అంటే ఈ గీతం పైన ప్రస్తుతం అయితే తాను ఏమి మాట్లాడదలుచుకోలేదని కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇది అధికారికంగా వస్తున్నటువంటి గీతం కాబట్టి వచ్చిన తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ తర్వాత చూద్దామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో వెంకట్, 10 TV.